నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు అనే శీర్షికలో ఈ దినాన్ని గాడ్ ఈజ్ ఏ షీల్డ్ ఆఫ్ రెఫ్యూజీ, ఆశ్రయానికి రక్షణ కవచమైన దేవుడు. మొట్టమొదటిగా నెంబర్ 1 చదువుతలి. దేవుడు మన ఆశ్రయం మరియు బలం. దేవుడే మనకి ఆశ్రయం, ఆయనే మనకి బలం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు. సో ఆయనే మనకు ఆశ్రయం. మనిషిలో ఎవడు లేడండి. నాకు ఈవేళ ఎవడు ప్రపంచంలో లేడండి, నేను ఒక్కడనే. అలా చెప్తే కొంతమంది బాధగా ఉంది. నేను కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు నిజంగా దేవుళ్ళు ఉంటే మీరు ఒంటరిలే. మీరు నా బలగం, నా జనం, నా ధనం అనుకున్నంతకాలం మీరు ప్రభువులోకి రాలేరు. ప్రభువులు మీరు వాడుకోడు కూడా. మీరు ప్రభు బిడ్డలు కూడా కాదు. ఎవడైనా ప్రభుకు వారసుడు ఉండాలంటే ఏమైనా చెప్పాడండి, తల్లినైనా తండ్రినైనా అక్కజైన అన్నదమ్ములను త్యజించకపోతే వాడు ఆయనకి వారసుడు కాదు. ఇది దైవభక్తుల అనుభవం అండి. ఇది నా ఒక్కడ అనుభవమే కాదండి. ఎవడైనా సరే ప్రభు కొరకు జీవించాలనుకుంటాడు. ఒంటరావిడేవిడి ఎవరు ఉండరు వాళ్ళతో. నీకు ఎప్పుడైతే జనబలం ధనబలం ఉన్నదో నీ దేవుడిలో లేవని కూడా లెక్క. అది తల్లి గర్భం నుండి దిగంబరినే ఒంటరిగా వచ్చాను, మళ్ళీ ఒంటరినే వెళ్ళిపోతాడంట. లోక మేధావులు కూడా చెప్తున్నాడు, అలెగ్జాండర్ వట్టి హస్తంతో వచ్చాడు, మళ్ళీ వట్టి హస్తంతో వెళ్ళిపోయాడు. ఎవడు మనతో రాడండి. మనం ఒంటరిగా నిలబడినప్పుడు దేవునిలో బలంగా ఉంటాం. అది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. ఏటో మళ్ళీ చదువుది. దేవుడు మన ఆశ్రయం మరియు బలం. ఆయనే మనకు ఆశ్రయం. ఎవడు మిమ్మల్ని కాపాడలేడండి, దేవుడే మిమ్మల్ని కాపాడాలి. దేవుడు మిమ్మల్ని కాపాడకపోతే ప్రపంచంలో ఎవడు మిమ్మల్ని కాపాడలేడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్రపంచం అంతా మీతో ఉన్నా సరే దేవుడు మీతో లేకపోతే మీరు బలహీనులే. ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా ఉన్నా సరే దేవుడు ఒక్కడు మీతో ఉంటే మీరే మెజారిటీ, మీరే బలవంతులు. అందుకే దావీదు గారు అనుభూతి అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాతో ఉంటే లోకంలో నాకు ఏది కూడా అక్కర్లేదంటున్నాడు. నెంబర్ 2, కష్టాలలో ఎల్లప్పుడూ దేవుడు మనకు సహాయం. కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేది ఎవరండి? బంధువర్గాలు కాదండి. నేను ఎందుకు ఒంటరిగా బలంగా దేవుడు ఉంటానంటే నా కష్టాలు ఎవడు నాకు సహాయం చేయలేదు. నాకు కష్టాలు తెచ్చిందే మనుషులు. ఎవరైనా అవచ్చు, రక్త సంబంధంలో వచ్చి ఎవరైనా సరే శ్రమలు వచ్చేవే మనుషుల వాళ్ళు వస్తే వాళ్ళు మనకేం సహాయం చేస్తారండి? ఆ శ్రమలలో నాకు సహాయం చేసింది ఎవరండి? దేవుడే. అదే అంటున్నాడు. మళ్ళీ చదువురా. కష్టాలలో ఎల్లప్పుడూ దేవుడు మనకు సహాయం. నీతో ఉంటాడు. ఏమండి నేను రాత్రి దినం చెప్పాను కదండి, 2:30 గంటలు వేసి ఎలుగెత్తి దేవుడికి కేకలేసి మొరపెడుతున్నాను అండి. దావీదు జీవితం ఒకసారి ఆలోచించండి. దావీదు దేవుడు లేడు. దావీదు ఒంటరిగా ఆ చీకటిలో గోవల్లో తిరుగులాడుతున్నాడు, ప్రాణం కాపాడుకుంటూ. తినడానికి తిండి లేదు. అలాంటి సమయంలో రాశాడు ఆయన, గడాంధకారపు లోయలలో నేను సంచరించినను అనే మాట అప్పుడు రాశాడు. ఎవరు లేరు ఆయనతో. నోబడీ వాజ్ దేర్ విత్ హిమ్, ఈజ్ అలోన్. అప్పుడు అనుభవంతో రాస్తున్నాడు. గాఢాంధకారపు లోయలు అంటే ఎంతమంది గాఢాంధకారపు లోయలోకి వెళ్ళావు, ఎంతమంది అలాంటి అనుభవాలు ఉన్నాయి? నాకున్నాయండి అలాంటి అనుభవాలు, ఒంటరి అనుభవాలు, గాఢాంధకారపు అనుభవాలు. దేవునిలో ఇంత బలంగా ఉండడానికి కూడా కారణం అదే. నాకు ఇంకా నమ్మకం ఏంటంటేనండి, దేవుడు అనేక సమయాలు అనేక రీతుల్లో నన్ను ఆదరించాడు. అందుకే ఇవాళ నాకు దేవుడు అలా చేయడు, ఆయన చేయలేడు అనేది నాకు ఉండదండి. ఐ బిలీవ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మీ. కనుక అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువురా. కష్టాలలో ఎల్లప్పుడూ దేవుడు మనకు సహాయం ఉంటాడు. తర్వాత దేవుని కవచం అంటే దేవుడిని మీ రక్షకుడిగా కలిగి ఉండటం. దేవుడు రక్షకుడిగా మనకి కలిగి ఉన్నాడు. దేవుని కవచం ఉంటుందండి. ఏండి యోహాను గారు అపోస్తులందరిలో ఆయన ఒక్కడే సహజ మరణం ఉందాడు. అందరూ హతసాక్షులుగానే చనిపోయారు. ఆయనతో విచిత్రం ఏంటంటే ఆయన తీసుకెళ్ళి మరుగుతున్న నూనెలో వేస్తే కాలట్లేదు.
అగ్గితో కాలిస్తే కాలట్లేదు, ఏం చేసినా ఏం అవటం లేదండి, బతికే ఉన్నాడు. అప్పుడు ఇంక ఈత గొడవ ఎందుకని ఏం చేశాడు, ఆ పద్మాస్ దేశంలో తీసుకెళ్ళి పడేశారు. చుట్టూ నీరు ఉంటుంది, అది ఆ దొంగల్ని అని పెట్టే ఇదనమాట, అండమాన్ దీవులాడితే. అక్కడ ఆయన ఏం చేశాడండి, ప్రకటన గ్రంథం రాశాడు. అక్కడ ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. చదవ మళ్ళీ అది. దేవుని కవచం అంటే దేవుడిని మీ రక్షకుడిగా కలిగి ఉండటం. దేవుని రక్షకుడిగా కలిగి ఉన్నాడు. ఏంటి దేవుడు మీతో ఉంటే నీకు విరోధుడు అండి. ఏంటి నేను ఎవరికైనా చెప్తాను, మన దీని పెద్ద పాస్ గారు చేతి చెప్తున్నాడు, అంత మాట్లాడుతాను. నేను మాట్లాడితే నేను చెప్పాను, సార్ ఇవన్నీ అనవసరం సార్, దేవుడు మీతో ఉన్నాడో లేదో మీ జీవితం చెప్తాను సార్ అని చెప్పాను. నేను దేవుళ్ళు ఉన్నానా లేదా నా బ్రతికే చెప్తుందండి. నేను నాలుగు చెప్పినట్టు పాస్టులు ఎంతమంది ఉంటాను, బీపీ ఉంటే ప్రసంగించని చెప్పిన పాస్టులు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో. నేను రోగాలు ఉంటే ప్రసంగించని చెప్పిన ఎంతమంది ఉంటారండి. ఏ పాస్టర్ ధైర్యంగా నేను మరణం చెందిన ప్రభు రాకలు ఎంతమంది చెప్పగలరు. కనుక ఏంటంటేనండి, ఆయన కవచం మనిషి మనం ఎవడికి భయపడతామండి, ఎవడికి భయపడాల్సిన పని లేదు అండి. చిన్నపిల్లాడు దావీదు జీవితం ఒక విచిత్రమైన జీవితం అండి. ఆ చిన్నపిల్లడు ఆ యుద్ధభూమిలోకి వెళ్ళాడు. ఈయన ఎవరికి కోపం రావట్లేదు గొలియత మాటలకి, ఆయన కోపం వచ్చింది. చిన్నపిల్లడు కోపం వచ్చి అంటున్నాడు, ఎవడు రా కుక్క నువ్వు జీవం గల దేవుని తోలనాడికి అన్నాడు. ఏంటి ఆయన కింద పడేసాడు, పేక కోసి ఆడికెత్తి తీసి ఆడిపేక కోసి పడేసాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి నీతో ఉంటేనండి, నువ్వు ఎక్కడున్నా సరే బలవంతుడివే. అదే అంటున్నాడు. మళ్ళీ చదువురా. దేవుని కవచం అంటే దేవుడిని మీ రక్షకుడిగా కలిగి ఉండటం. తర్వాత దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడని రక్షిస్తాడని నమ్మడం. ఏంటి, దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు, నన్ను ఎప్పుడు లెక్క చేయమని పర్లేదు, దేవుడు నాతో ఉంటాడు. తర్వాత ఏంటండి, రక్షిస్తాడు. ఏంటి, నాకు ఉన్నానండి, నాకు తండ్రి లేడు, అత్తమామ లేరు, ఎవరు లేరు, నాకు వెల్విషర్స్ ఎవరు లేరు, నాకు సహాయం కావాలి, అలా మనిషి చేస్తాడని ఏముంటుంది. నాకు దేవుడి మీద ఆధారపడతాను, దేవుడిని అడుగుతాను, దేవుడే పంపిస్తాడు నాకు సహాయం. అటువంటిది ఈ రక్షణ అనే దాని గురించి, కవచం అనే దాన్ని చెప్తుంది. మళ్ళీ అదో చదువురా. దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడని రక్షిస్తాడని నమ్మడం. ఆయన మనల్ని చూసుకుంటాడు, ఎవరు చూడకపోయినా దేవుడు మిమ్మల్ని చూసుకుంటాడు. అంటే నేను సోషల్ మీడియాలో ఒకటి చూస్తున్నా, అలాగా ఒక పెద్ద ఆవిడ మరి కోట్లు సంపాదించినది, కోట్లు నష్టపోయింది. ఇవాళ ఎవరైనా ఆవిడకి సాయం చేస్తారనే పరిస్థితుల్లో జీవిస్తున్న ఆవిడ అనమాట. ఇంటర్వ్యూ చేస్తున్నా అంటున్నాడు, మీకు పలానా ఆయన మీకు నెలకి ఒక 25,000 పంపిస్తారని విన్నాను, కరెక్టేనంటే అటు చెప్తుంది. అవును, నేను ఆయన అడగలేదు కానీ ఆయన పంపిస్తున్నారు, పెద్ద ఆవిడ. అటు చెప్తుంటే నాకు ఏడుపు వచ్చిందండి. నా దగ్గర డబ్బులు ఉండవు కానీ దేవుడు నాకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు దేవుడు పంపిస్తుంటాడు అంతే. నేను అది తలుచుకొని ఏడుపు వచ్చింది నాకు. అంటే హౌ గాడ్ ఫీడ్స్ మీ, దేవుడు నన్ను ఎలా పోషిస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. తర్వాతమ్మా, దేవుని కవచంగా కలిగి ఉండడం అంటే అతని వారిని అతనికి చెందిన వారిని అర్థము. దేవుడు కవచంగా కలిగి ఉండడం అంటే ఏంటంటే అతని వారు. ఏంటి, ఇవాళ చూడండి, ఒక పార్టీ వాళ్ళు చీఫ్ మినిస్టర్ మారిపోతాడు, ఇంకో పార్టీ వాడు వస్తాడు. ఈ పార్టీ వాడు చీఫ్ మినిస్టర్ అయినా మిగిలిన వీళ్ళందరూ బలవంతులు అయిపోతారు. ఆయనకి పోలీసుల కేసులు ఉండే ఏంటంటే ఆలేవాడు అంటాడు, ఎవరు రాదండి గవర్నమెంట్ తాలూకా సార్ వీళ్ళు అంటారు. అంటే ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ తాలూకా. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ క్రైస్తవ సంఘాలకి సంరక్షణ వచ్చేస్తుంది. అంటే మనుషులు బట్టే, ప్రభుత్వాలు బట్టే. ఒక ప్రభుత్వమే ఒకరికి అంత మార్పు తీసుకొని వస్తే, ఒక ప్రభుత్వం ఎంత రక్షణ ఉంటే ప్రభు ఎంత రక్షణ ఉంటే ఒకసారి ఆలోచించి. సృష్టికర్త. చదువు మళ్ళీ అదే మాట. దేవుని కవచంగా కలిగి ఉండడం అంటే అతని వారిని, అంటే మీరు ఎవరు వారు, మీరు దేవుని వారు, అతనికి చెందిన వారిని. ఆయన దేవునికి చెందిన కూడా నేను అంటాడండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, గవర్నమెంట్ చెందిన అంటే అడిగి మీద పోలీస్ కేసులు పెట్టరు, అటు జోలికి ఎవడు కూడా వెళ్ళడు. దేవుని మనిషి అంటే నీ జోలికి ఎవడు వస్తాడని ఎవడు రాడు నీ జోలికి. అదే నువ్వు దేవుని మనిషిగానే ఉండాలి, ఆయన వ్యక్తిగానే ఉండాలి. తర్వాత దేవుని కవచం కింద పోరాడుతున్నారని, దేవుని కవచం కింద పోరాడుతున్నారని, మరియు అతను మిమ్మల్ని తన సొంత వ్యక్తిగా రక్షిస్తున్నాడని మనకి అర్థం. అండ్ ఆలోచించి, సొంత వ్యక్తులుగా. అండ్ మీరు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మీద ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి సంరక్షణ మీకు ఎలాగుంటుందంటే సొంత వ్యక్తిగాని సంరక్షిస్తాడు. నా వరకు నేను చెప్తానండి, ప్రభు మహిమ కొరకు చెప్తానండి, నా సంఘాన్ని నేను చాలా కాపాడుకుంటానండి. మా సంఘంలో ఎవరైనా చిన్న కష్టం అంటే ఐఎమ్ ద పర్సన్ షుడ్ బి దేర్. నేను అక్కడ ఉంటాను ముందుగా వెళ్ళి. అండ్ కొన్ని కుటుంబాల్లోనైతే వాళ్ళు తల్లిదండ్రులే వాళ్ళు లెక్క చేయని పిల్లలు నేను వెళ్ళి వాళ్ళని సంరక్షించిన పరిస్థితులు ఉన్నాయి. ఏ కష్టమైనా నేను వెళ్తానండి.
ఏ కష్టం, ఎలాంటి కష్టమైనా సరే నేను సంఘపక్షంగా నేను నిలబడతాను. ఒక కాపరిగా నేను నిలబడితే దేవుడు నీతో ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించేయండి. దేవుడు నీతో ఎవడండి నీకు వ్యతిరేకంగా వస్తాడు, ఆయనకి వ్యతిరేకంగా నిరూపణ ఏ ఆయుధం కూడా వర్దిల్లదు. యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ వెన్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో అంటే నువ్వు చాలా బలవంతుడివి, అదే చెప్తున్నాడు ఇక్కడ. తర్వాతమా, దేవుడు మన ఆశ్రయం, దేవుడే మనకు ఆశ్రయము, మన సురక్షితమైన స్థలం, మన సురక్షితమైన స్థలం ఆయనే నీకు ఆశ్రయం. సురక్షితమైన స్థలం అంటే ఇంక అక్కడ ఉంటే నీ జోలికి ఎవడు రాడు. ఆశ్రయపురాల గురించి ఒకసారి ధ్యానించాం, మళ్ళీ ఎప్పుడైనా తర్వాత ధ్యానిద్దాం. ఆశ్రయపురం అంటే ఏంటంటే, ఆశ్రయపురంలోకి వెళ్ళిపోతే ఆడు అంతకడైనా నేను ముట్టుకోవడానికి వీల్లేదు, అంటే ఏం చేయడానికి వీల్లేదు. ఆ ప్రధాన యాజకుడు బ్రతికున్నంతకాలం వాడు పైకి రాకూడదు. ఆ ప్రధాన యాజకుడు ఎవడైతే ఆ చట్టం ఇచ్చాడో ఆడు చచ్చిపోతే మళ్ళీ అది రేటపై అయిపోతుంది. ఆడికి ఆశ్రయం, అక్కడికి వెళ్తే ఇంకా అండని వీల్లేదు, అంతే. అదే ఆశ్రయపురాలు, సిటీ ఆఫ్ రెఫ్యూజీస్. మళ్ళీ చదువురా, దేవుడు మన ఆశ్రయం, మన సురక్షితమైన స్థలం, ఆయనే మన సురక్షితమైన స్థలం. తర్వాత, దేవుడే మన బలం, దేవుడే మన బలం, లేదా పరిశుద్ధాత్మ రాకతో మనకు శక్తి. పరిశుద్ధాత్మ రాకతో మనకు శక్తి. దేవుడే మనకు బలం, లేదా పరిశుద్ధాత్మ అంటే ఎవరండి? హీస్ ద గాడ్. దేవుడు తండ్రి, దేవుడు కుమారుడు, దేవుడు పరిశుద్ధాత్మ, దేవుడు 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 దేవుడు, అదే త్రిత్వం. 3 దేవుళ్ళే. ఆ త్రిత్వం వచ్చి పరిశుద్ధాత్మ నీకు వచ్చేస్తే ఏంటి వచ్చేస్తుందటండి? శక్తి వచ్చేస్తుందట, పవర్ వచ్చేస్తుందట. ఏంటి మీరు ఆలోచించండి, ఒక ప్రసంగికుడు లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, పరిశుద్ధాత్మతో ఉన్నాడో లేదా నీకు వాళ్ళ మాటలు తెలిసిపోతాయండి. దేవుడు వాక్యం చేసి మీరు అక్కడికి వెళ్ళి సమాజంలో ఏంటి మాట్లాడలేమో ఆలోచించకండి, అక్కడ వెళ్ళి నిలబడండి. పరిశుద్ధాత్మే మీ ద్వారా మాట్లాడుతాడు. ఏంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి ఎలా మాట్లాడేస్తారు, ఇంత జ్ఞానం ఎలా మాట్లాడేస్తున్నారు, వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళకి. చూడండి, అదే ఈ పరిశుద్ధాత్మ శక్తి గురించి అపోస్తలుల కార్యాలు 1:8 చెప్తున్నాడు. చదువురా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనుక. పరిశుద్ధాత్మ రాగానే శక్తి చూస్తుందండి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఏంటి, పరిశుద్ధాత్మతో ఉన్నవాడు బోధ ఒకలాగా ఉంటుంది, పరిశుద్ధాత్మ లేనివాడు బోధ ఒకలాగా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి మాటలు ఒకలాగా ఉంటాయి, పరిశుద్ధాత్మ లేని వ్యక్తి మాటలు ఒకలాగా ఉంటాయి. పరిశుద్ధాత్మ అనేది ఏంటంటే ఇట్స్ పవర్, ఫైర్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనుక. శక్తి వచ్చేస్తుంది, ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది మనకి. మీరు యెరూషలేములోను, ఆ శక్తి రావడం వల్ల ఏం చేస్తారండి? యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో భూదిగంతముల వరకు నాకు సాక్షులై అంటారు. భూదిగంతాల వరకు, అండ్ అట్రమోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. భూదిగంతాల వరకు. ఈ కృప దేవుడు అందరికి ఇవ్వడండి. దేవుడు నాకు ఇచ్చాడన్న కృప. సుమారుగా 14 దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాను. నేను ఎక్కడ సువార్త ప్రకటించిన అధికారంతో ప్రకటిస్తాను. అమెరికా టెలివిజన్స్లో ఉండండి, అమెరికా సంఘాల్లో ఉండండి, అధికారంతో ప్రకటిస్తాను సువార్త. దేవుడు ఆ కృప నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఆత్మ నేను కోల్పోవడానికి ఎప్పుడు నేను ఇష్టపడలేదు. పరిశుద్ధాత్మ అనేది చాలా శక్తివంతమైందండి. ఈవేళ మనం ఏ యుగంలో ఉన్నామంటే పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం. తండ్రి యుగం అయింది, కుమారు యుగం. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నీ మాటలో శక్తి ఉండదు, నీ బ్రతుకులో శక్తి ఉండదు. అంటే పరిశుద్ధాత్మ నీలో అంటే నీ ఎదురుగా దురాత్మలు పట్టినట్టు రాలేడు, దురాత్మలు రాలేవు, రోగాలు నీ దగ్గరికి రావు. ఆలోచించేయండి, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారని తెలిసండి. పరిశుద్ధాత్మ ఉన్నవాడికి ఎంత నమ్మకం ఉంటుందంటే, నేను ఇంకా ఏమైనా అడుగుతున్నాను, దేవుడు పరిశుద్ధాత్మగా ప్రభువుని కూడా నాలో ఉండమని అడుగుతున్నాను. ప్రభు ఉంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంటే ప్రభు ఉన్నట్లే. ఉంటానని చెప్పాడు కదా, మీరు నా దేవాలయాలు అని చెప్పాడు, నేను మీలో నివసిస్తానని చెప్పాడు. దేవుడు మనలో నివసించడం అంటే అంత ఈజీ ఏం కాదు కదా. దేవుడు మీలో నివసించడం అంటే నీ మాట మారాలి, నీ తీరు మారాలి, నీ వ్యవహారం మారాలి. 24 గంటలు దేవుడు బిడ్డగా నువ్వు జీవించాలి. ఇవాళ ఎలా జీవిస్తున్నాడు? ఆదివారమే దేవుని బిడ్డలు, ఆదివారం కూడా 2 గంటలే. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు అది వేరేగా ఉంటుంది. సో 24 hours, 24 గంటలు దేవుని బిడ్డగా జీవించగలిగి ఉండాలి. అదే అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నట్టు. దావీదు గారు కూడా చెప్తున్నారండి, 46వ అధ్యాయం 1వ వచనం దావీదు గారు కూడా చెప్తున్నారు. చూడండి, దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమైనడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నంబర్ 1 చదువు మళ్ళీ. దేవుడు మనకు ఆశ్రయము, ఆశ్రయం అంటే ఆశ్రయం ఇచ్చేవాడు. దుర్గం అంటే కోట, అంటే ఇంకా నీ చుట్టూ ఉంటాడు, నేను ఎవడు ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. తర్వాత ఏమంటున్నాడండి? ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఏంటి వాళ్ళకి మీరు ఆలోచించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆపదలు ఓళ్ళు సార్లు వచ్చి ఉంటాయి. అనేక రకాల ఆర్థికపరమైన ఆపదలు అనేక రకాలు.
మీకు ఎవరికి కనిపించడండి, కన్స్యూమర్లో మీకు ఎవరికి కనిపించడు. నాకు వీళ్ళు సహాయం వీళ్ళు చేస్తాడని ఏం కనిపించడు. నేను అలాంటివా అనేకమైన ఎదుర్కొన్నాను. అయినప్పుడు నేను ఉంటున్న ఇల్లు 2000 సంవత్సరంలో 5 లక్షల అప్పు నాకు. అప్పుడు దాని ఖరీదు కూడా అప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఉంటాయి. అప్పుడు నా బంధువులు అనేవారు, నా వెల్ విషెస్ అని ఇచ్చిన సలహా ఏంటంటే ఇల్లు ఏమి దీంట్లో అయితే రోజుకు ఒక ఇంట్లో ఉండొచ్చు, దీంట్లో నెలకు ఒక ఇల్లు మారిపోవచ్చు. సలహాలు మళ్ళీ చెప్పడం. నేను ఎవడి మనుషులు లెక్క చేయడానికి కారణం ఏంటంటే నాకు ఆపదలో ఎవడు కూడా నాకు సహాయం చేయలేదండి. ఆపదలు తెచ్చిన వాళ్ళే నాకు మనుషులు, నాతో ఉన్నవాడే దేవుడు. అదే ఇక్కడ అంటున్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకునేదగిన సహాయకుడు. అర్థం తెలుసు నా మాటకి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన అంటే నీకు డౌట్ లేదు, ఆయన నమ్ముకుంటే పెన్ అవుతుంది నీకు, అంతే. ఆయన ఉంటే నీకు యు ఆర్ సేఫ్ అంతే. మామూలుగా నమ్మలేమండి. ఇవాళ మీరు ఎవడన్నా ఒక నాయకుడిని నమ్ముకోండి, ఒక సీఎంనో పిఎంని నమ్ముకోండి, అంటే కొంతవరకు ఉంటాడు, తర్వాత ఉండడు మీతో. ఆ స్థితిలో కూడా వాడికి అనుకూలంగానే ఉంటేనే నీతో ఉంటాడు, లేకపోతే ఉన్నాడు. ఏ మనిషి ఉన్నాడు నీతో? ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. ఎవడు ఉన్నాడండి మనతో? అంటే చిన్నప్పుడు కథలు చెప్తుండేవాడిని. కోతి పిల్ల ఏరు దాటుతున్నారట. కోతిగారు ఏమొచ్చి పిల్లని ఎలా పట్టుకొని ఏరు దాటుతుందట. అందరు చూస్తున్నాడు అన్నారట, అమ్మ బాబోయ్ ఎంత ప్రేమ ఈ కోతికి, పిల్లని ఎలా పట్టుకొని అని. కొంతవరకు తెలిసి కోతి మూలిగిపోతుందట. వెంటనే పిల్లని కింద పెట్టి పిల్ల మీద ఎదురోడిపోయిందట. అంటే ఏంటండి, దాని ప్రాణం మీదకి వస్తుందంటే పిల్ల గురించి దానికి లెక్కలేదు. ఇవాళ ఎంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు? ఏంటి ఇవాళ మీరు ఆలోచించండి. అంటే తెలుగులో చిన్నప్పుడు పద్యం నేర్చుకోం, తెప్పలుగా చెరువు నిండిన కప్పల 10,000 చేరు గదరాసముది అంటే. నీకు డబ్బులు ఉండేవాడు అందరూ చుట్టాలే, బాప మాయ అందరూ వస్తారు. నువ్వు ధ్యానస్థితిలో అడుక్కున్న దాంట్లో అడుక్కున్నాడు, నేను ఎవడు పలకరించాడు ఒకసారి ఆలోచించి. నోబడి అర్థమైందండి. నన్నైతే మా బంధువులు నన్ను పాస్టర్గానే గుర్తించలేదు. నేనేం బాధపడలేదు వాళ్ళు గుర్తించబోతే. ఇవాళ పరిస్థితి ఏంటంటే నన్ను కంపల్సరీగా వాళ్ళు తీసుకెళ్ళి వేదిక మీద కూర్చోబెట్టాలి. ఇవాళ చాలామంది నేనంటే ఇష్టం ఉండదు, కానీ నా పేరు వేసుకుంటారు, నన్ను పిలుస్తారు. కారణం ఏంటంటే నేను ఉండాలి అక్కడ. అంటే ఆ పరిస్థితి అలా కల్పించాడు దేవుడు నాకు ఇవాళ. అంటే ఎక్కడ మనం తృణీకరించబడతామో అక్కడే నిన్ను మూలరాయిగా పెడతాడు దేవుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ చదువురా 2వ భాగం. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునేదగిన సహాయకుడు. యూ కెనాట్ ట్రస్ట్ ఎనీబడి అండి. ప్రపంచంలో ఎవడిని నమ్మలేవండి. ఒకే ఒక వ్యక్తిని నమ్మగలవు, ఆయన దేవుడు. ఇంకా దేవుడి దగ్గర నీకు చీటిగా ఉండదండి. దేవుడి మాటలు ఏంటంటే అవునంటే అవును, దట్స్ ఆల్. ఇంకా మోసం అనేది ఉండదు దేవుడి దగ్గర. బైబిల్ వివరణలోకి వెళ్తున్నామండి. మూలవాక్యం అదే దావీదు కీర్తన 18:30 మూలవాక్యం. దాని మీద మనం వివరంగా ధ్యానిస్తాం. తర్వాత మూలవాక్యం చదువురా. 3 భాగాలు. మొదటి భాగం చదువు తల్లి. దేవుడు యథార్థవంతుడు. దేవుడిలో యథార్థం, మోసం అనేది దేవుడి దగ్గర లేదండి. దేవుడు యథార్థవంతుడు. అంటే నేను మొన్న ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు నేను వాయిస్ రికార్డింగ్లోనే చెప్పాను, సార్ నాకు ముందొకటి వెనకొకటి మాట్లాడడం రాదు సార్, నాకు చేత కాదని చెప్పాను. ఐ డోంట్ నో దాట్. అండ్ చాలా మంచి చూడండి, మనుషులు ఇక్కడ మాట చెప్తారు, అక్కడ మాట చెప్తారు, మన ఎదురుకోటి వెనకొకటి. అది నాకు చేత కాదు, నాకు రాదు అది. నన్ను ప్రజలు ఎక్కువ ఇష్టపడకపోవడానికి కూడా కారణం అదే, ఇష్టపడడానికి కూడా కారణం కూడా అదే. మీ మొహం మీద చెప్తాను అంతే. అండ్ వాక్యం ఉన్నది అంటే చెప్పే ధైర్యం ఎంతమంది కాపర్లకు ఉందండి? యేసుప్రభు గారు బాధ చేయమని ఓడని పెద్ద స్పీకర్ని, ముష్కరులారా, సర్పసంతానమా, వేషధారులారా, సున్నపగొట్టిన సమాధులు చెప్పానండి నేను రాళ్ళు పెట్టి కొట్టేస్తారు స్పీకర్. మళ్ళీ పిల్లరా స్పీకర్ని. నన్ను January 1st పెద్ద చర్చి పిలిచారండి. మా వాళ్ళు వచ్చారు దత్తు. నేను ఎక్కడ వెళ్ళే టీంతో వెళ్తాను. నేను విన్నారు అక్కడ. నేను January 1st పిలిచారు. January 1st అలాంటి స్పీకర్ నన్ను పిలుస్తారా? పిలిచారు వాళ్ళు. నేను చెప్పడం ఇలాగే చెప్పుకొని వెళ్తాను. ప్రార్థన చేయని తల్లులు ఇక్కడ ఎవరైనా ఉంటే యువర్ బ్యాడ్ మదర్ టు యువర్ చిల్డ్రన్ అన్నానండి. అంతే. ఆడవాళ్ళందరూ కోపం వచ్చిందండి. అందరూ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఈ అయ్యగారిని ఇంకెప్పుడు పిల్లలు దగ్గర చెప్పారండి. నిజంగా పిల్లది ఈవేళ వరకు. నన్ను మళ్ళీ వాళ్ళు పిల్లరని తెలిసే పిలిచినప్పుడే ఏడు చెప్పాలన్నీ చెప్పేస్తాను వాళ్ళకి. చదవమది. దేవుడు యథార్థవంతుడు. యథార్థత అనేది అవసరం అండి. అండ్ మనందరినీ నమ్ముతామండి. ఈ కెనాట్ ట్రస్ట్. నేనైతే దేవుడిని నమ్మను. మోసం ఎక్కడ జరుగుతుందండి? నువ్వు ఎక్కడ నమ్ముతావు అక్కడ మోసం జరుగుతుంది. నువ్వు నమ్మకపోతే నేను ఎవడు మోసం చేస్తాడు? ఎవడు చేయలేడు. యథార్థపరుడు. తర్వాత యెహోవా వాక్కు నిర్మలము. ఆయన వాక్యం అనేది నిర్మలం అండి, ప్యూర్. తర్వాత చదువుతాం వివరణలు అందులో. ఇంకా ఆయన మాట అంటే మాట అంటే దేవుని మాటలు అవునంటే అవును,
కాదండి కాదు. అండ్ మనం ఎన్ని మాటలు మార్చేస్తాండి, ఉదయం ఒకటి చెప్తాం, మధ్యాహ్నం ఒకటి చెప్తాం, సాయంత్రం ఒకటి చెప్తాం. మూడోదమ్మా, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. ఎవడైనా సరే ప్రభు శరణు అని వెళ్తే ఆయన అభయం ఇస్తాడు. డోంట్ వరీ ఐఎమ్ హియర్, ఏం కంగారు పడద్దు. ఎప్పుడు వెళ్తారండి శరణు? ఎప్పుడు వెళ్తారు? డబ్బులన్నీ అయిపోవాలి. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడింది మేడం. చాలామంది చెప్పు ఉంటారు, దేవుడి దగ్గరికి వెళ్ళమని చెప్పి ఉంటారు, వెళ్ళి ఉండదు. కారణం ఏంటి? డబ్బులు ఉన్నాయి. డబ్బులు అయిపోయి జబ్బు పోలేదు. అప్పుడు వెళ్ళింది శరణ కోరింది అనమాట. శరణ కోరడానికి కూడా సిగ్గు, ధైర్యం చాలలేదు. వెనకాతల నుంచి వెళ్ళి ఆ వస్త్రం ముట్టిగా స్వస్థత పొందించింది. అంటే నువ్వు శరణకి వెళ్తే ఆయన ఏంటంటాడట? కేడము. కేడము. ఎప్పుడు వెళ్తామండి మనం ఇప్పుడు శరణకి? డబ్బులన్నీ అయిపోవాలా, డాక్టర్ అంతా ఇంకా అమ్మా ఇంకా అంతా మేము చేయవలసింది చేస్తామా, మా చేతులు ఇంకేం లేదమ్మా, దేవుడికి అడుక్కుంటామంటే అప్పుడు శరణం. అప్పుడు గుడికి వచ్చి పాస్టర్ గారండి డాక్టర్లు ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారండి, అప్పుడు ప్రార్థన అడుగుతారు, అప్పుడు శరణం. ఆ మాట ముందే వెళ్తే నీకు డబ్బులు ఖర్చు కూడా ఉండదు. అర్థమైందండి? ఏంటంటే ఆయన కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు సాక్ష్యాలు చెప్తుంటే అలా వింటుంటాను. రోగాల గురించి చెప్తే నాకు అనిపిస్తుంటుంది, ప్రభా రోగాలన్నీ నిజంగా ఉన్నాయా ప్రభు అని అనిపిస్తుంది. మరి లేకపోతే హాస్పిటల్స్ ఎందుకు ఉంటాయండి? అప్పుడు మళ్ళీ నా అంతరాత్మ అంటే ఒరే అట్లాగ అతిశయించకరా, రోగాలు నీకు వచ్చిగలవరా అని చెప్తుంటుంది అంతరాత్మ. అది మళ్ళీ ప్రభు అని క్షమించినైనా అంటుంటాయి. కనుక దేవుడు నీతో ఉంటాడు. ఆయన దగ్గరికి ఎప్పుడైతే నువ్వు శరణకి వెళ్ళిపోయావో ఏంటి, దేవుడు నీకు ఆశ్రయంగా కేడంగా ఉంటాడు. 3 విషయాలు అందులో ధ్యానిస్తామండి. నెంబర్ 1, దేవుడు యథార్థవంతుడు. ఇది తెలుగు ట్రాన్స్లేషన్ అండి. ఒరిజినల్ ట్రాన్స్లేషన్ అంటే యాజ్ ఫర్ గాడ్ హిస్ వేస్ ఈజ్ పర్ఫెక్ట్. తెలుగు తర్జుమాలు ఏంటంటే దేవుడు యథార్థవంతుడు అని రాశాడు. ఇంగ్లీష్ తర్జుమాలు ఏంటంటే యాజ్ ఫర్ గాడ్ హిస్ వే ఈజ్ పర్ఫెక్ట్. ఆయన మార్గాలు సరి అయినవి, యథార్థమైనవి అనమాట. తెలుగులోకి రాగానే దేవుడు యథార్థవంతుడని చెప్పేశారు. ఏకంగా ఒకటే మాటలో చెప్పేశాడు ఆయన. దాని రిఫరెన్స్లు చూద్దామండి ఈ మార్గాల గురించి. యెషయా 55:9 ప్రవక్త చక్కని మాట చెప్తున్నాడండి. యెషయా 55:9. దానికి వెళ్ళే ముందు నెంబర్ 1 చదువుతలి. దేవుని మార్గము పరిపూర్ణమైనది. దేవుని మార్గము పరిపూర్ణమైనది. దేవుని వాక్కు నిర్మలమైనది. దేవుని మార్గం అనేది పరిపూర్ణమైనది. అందులో ఇంకా అంత వెళ్తే నువ్వు ఏంటి విశాల మార్గము ఇరుకు మార్గం అని చెప్పాడు కదా. విశాల మార్గం ఎక్కడ తీసుకెళ్ళేది? నరకాన్ని పట్టుకుపోయింది. ఇరుకు మార్గం ఎక్కడ పట్టుకెళ్ళేది? నిత్య జీవాన్ని పట్టారు. పరిపూర్ణమైనది. దేవుని మార్గంలో నువ్వు ఉంటే నీ ఎండ్ ఏంటంటే నిత్య జీవం అనమాట. లోక మార్గంలో ఉంటే నీ ఎండ్ ఏంటండి? నిత్య నరక. దేవుని మార్గము పరిపూర్ణమైనది, దేవుని వాక్కు నిర్మలమైనది. ఇప్పుడు యెషయా 55:9 చదవండి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఈ ఆకాశం అనేది భూమికి ఎంత ఎత్తుగా ఉందో, మీ మార్గముల కంటే నా మార్గములు, దేవుడు అంటున్నాడు మీ మార్గాల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు, మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత ఎత్తుగా ఉన్నాయి. మన మార్గాలు ఏంటండి? సంకుచితమైన మార్గాలు, ఇరుకు మార్గాలు, షార్ట్ కట్స్. నేను రాసిన సైన్స్లో రాశాను, షార్ట్ కట్స్ మేక్ యువర్ లైఫ్ షార్ట్ అండ్ రాశాను. ఈ షార్ట్ కట్ అంటే ఇలా వెళ్ళిపోతే అలాగే, ఇలా చేస్తే పని అయిపోతుంది, అలాగే జీవితం కూడా ముగిసిపోతుంది. ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ ఎంచుకోకూడదు మనం. చదవమది. ఆకాశములు భూమికి పైన ఎంత ఆకాశాలు ఎంత ఎత్తుకున్నాయో, మీ మార్గముల కంటే నా మార్గములు, దేవుని మార్గాలు మీ తలంపుల కంటే నా మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే మన తలంపులు ఏంటండి? ఇది ఉంటే నాకు చాలు, ఇది ఉంటే నాకు చాలు. దేవుడికి మన పక్షం తలంపులు చాలా ఎక్కువ ఉంటాయి. ఏంటి, నేను స్కూటర్ మీద బాబు చిన్న ఉంటాడు, అమ్మగారు నేను చర్చికి వచ్చేటాడు, వర్షాలు అయితే చాలా బాధపడుతుంటాడు. అప్పుడు నేను అనుకుంటే నాకు చిన్న మారుతి వ్యాన్ ఉంటే చాలు అనుకునేవాడిని. మారుతి వ్యాన్ అంటే ఇప్పుడు లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, దట్స్ అ లీస్ట్ వెహికల్ అనమాట. అదే తక్కువ ఖరీదు. అది ఉంటే నాకు చాలు అనుకోను. ఇవాళ దేవుడు నాకు ఎంత ఖరీదైన వాహనాలు ఇచ్చాడంటే, ఆ వాహనం ఎవరికైనా ఫ్రీగా ఇచ్చి వాడుకోమని వాడుకోలేడు. అలాంటి ఖరీదైన కార్లు నాకు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే లీటర్ 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వస్తుంది. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీబడి టు మెయింటైన్ దట్ వెహికల్స్. అంటే నా ఆలోచనలు చాలా చిన్నవి. మారుతి వ్యాన్ ఉంటే నాకు చాలు అనేది. దేవుడి ఆలోచనలు చిన్నవి, చాలా పెద్దవి. అందుకే ఏంటంటే దావీదు ఎక్కలేనంత
ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించమంటాడు. అంటే దేవుడు ఒక వ్యక్తి గురించి గొప్ప ఆలోచనలే కలిగి ఉంటాడండి, చిన్న చిన్న ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఏంటి దావీదు గారు ఏంటంటే గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎంత ప్యాథటిక్ సీన్ కదండి దావీదు. సమీల్ గారికి దేవుడు చెప్పాడు, వెళ్ళరా ఎస్ఐ కొడుకుల్లో ఒకటి రాజుకి అభిషేకించాలి. వెళ్ళాడు. అందరూ వచ్చారు, పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు, బాడీ బిల్డర్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ కాదనేసాడు దేవుడు. ఈయనకే డౌట్ వచ్చి మరి ఏంటి కదా అనేసి, సార్ ఇంకెవరు మీ పిల్లలు ఒకడు ఉన్నాడు సార్ అని ఎక్కడ ఉన్నాడు సార్, గొర్రెలు కాసుకుంటున్నాడు సార్ అని మనసులో అనుకున్నాడు. గొర్రెలు కాసుకున్నాడు రాజు ఇట్లే ఆడి రాజు కదా ఏం కదా అనుకొని ఉంటాడు. సరే పిల్లండి అని చెప్పాడండి. పిల్లండి అంటే చిన్న పిల్లాడు 12 years బాయ్ డింగ్ డింగ్ నడుచుకొని దేవుడు చెప్తున్నాడు, సమయాలు నువ్వు బాహ్య రూపాలు చూస్తున్నావు, నేను ఏర్పరచుకున్నాడు ఈడికి అభిషేకించమంటాడు. ఏంటి దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు ఏంటి 23వ కీర్తన చాలా అమూల్యమైన కీర్తన అండి. యెహోవా నా కాపరి నాకు మేము చాలా అమూల్యమైన కీర్తన. దావీదు గారి గొర్రెలు ఎంత ఆశీర్వదింపబడిన గొర్రెలు అంటే ఇవాళ మన పిల్లల లాంటివి అనమాట. మన పిల్లలు చూడండి, ఆ కెమెరా పెట్టి ఆ వీడియోలు వేస్తేనే తింటాడు, లేకపోతే తింటాడికి. ఎన్నాళ్ళు ఏంటంటే చందమామరావే జాబిలి రావే పాటలు పాడు. ఇప్పుడు ఏం అవసరం లేదు, వీడియో కార్టూన్ పెట్టిస్తే అటు తినేస్తుంటాడు అనమాట. దావీదు గారి గొర్రెలు అంత ఆశీర్వదింపబడిన గొర్రెలు అంటే 10 తంతులు సితారాతో ఆయన వాయిస్తుంటే ఆ పాటలు వింటూ తింటుండేవి అనమాట. ఆ గొర్రెల గురించి ఒక ఆయన వర్ణిస్తూ చెప్తాడు, అవి ఎంత బాగా ఆ పాటలో నిమగ్నం అయిపోయాడా. ఆయన వాయిస్తుంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదంటే ఆ పాటలు వాయిస్తుంటే ఆ సితారా వాయిస్తుంటే అలా పడుకొని ఇలా బొరపెట్టి అలా గడ్డి తింటుందట, ఇలా బొరపెట్టి అలా గడ్డి తింటుందట. అలా పెంచాడు పాప మహానుభావుడు ఆ గొర్రెల్ని. ఆయన అనుకొని ఏమనుకుంటాడండి దావీదు, నా బతుకు గొర్రెలతోటే అనుకొని ఉంటాడు ఆయన. అందుకే అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. గాడ్ సెట్ ఎ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ డేవిడ్. దేవుడు ఏర్పాటు చేసిన చిన్నవి కాదండి. 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి మారుమనసు పొందానండి. అప్పుడు ఏంటండి ఇంటర్మీడియట్, 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్, డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజ్. అప్పుడు నా ఆలోచన ఏంటంటే అంత సేవ 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 దేవుడి కొరకే బ్రతకాలి. చక్కగా ఒక తెల్ల డ్రెస్ వేసుకొని, ఒక సైకిల్ కొనుక్కొని, ఒక బ్యాగ్ తగిలించుకొని వీధికి వెళ్ళి సువార్త ప్రకటన, అది నా ఆలోచన. ఇంటర్మీడియట్ తెల్ల బట్టలు వేసుకొని, సైకిల్ వేసుకొని, బ్యాగ్ వేసుకొని వెళ్ళిపో విలేజ్కి వెళ్ళి సార్. ప్రభు అంటారు, నో యు ఆర్ నాట్ డూయింగ్ దాట్. అదేం ప్రభు అన్న, విలేజెస్కి వెళ్ళాం కానీ ఈ పని నువ్వు చేయు, నీ పని నువ్వు చేసుకోను. చక్కగా షిప్యార్డ్లో మంచి జీతం, మంచి ఉద్యోగం, చదువు అంతా ఫినిష్ చేశాను. షిప్యార్డ్లో పనిచేస్తే చదువుకున్నా. మొత్తం థియాలజీ స్టడీస్ 7 degrees, బ్యాచిలర్ ఇన్ థియాలజీ, బ్యాచిలర్ ఇన్ డివినిటీ, ఎంఏ ఫిలాసఫీ, మొత్తం 21 years డాక్టరేట్, 21 years చదువు అంతా అయిపోయి అమ్మ బాగుంది జీవితం, బాగా చదువుకున్నాం, బాగా జీతం వస్తుందంటే ప్రభు ముందు ఉద్యోగం మానేవాటండి. అదే ప్రభు ఎంత మంచి జీతం వస్తుంటే ఉద్యోగం మానేవాడు, ఉద్యోగం మానేసా. అప్పుడు దేవుడు నన్ను అమెరికా వెళ్ళమన్నాడండి. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఎందుకు నన్ను పిలిచాడు, ఎందుకు నన్ను ఎంత చదివించాడు. అండి అమెరికా దేశంలో ఒక అనర్గళంగా వాక్యం చెప్పే కృప దేవుడు నాకు ఇచ్చాడండి. ఒకవేళ నేను ఆ వేళ తెల్ల బట్టలు వేసుకొని సైకిల్ పట్టుకుని విలేజ్కి వెళ్ళి ఉంటే ఇవాళ నన్ను మర్చిపోయి కూడా ఉంటారు ప్రజలు, నేను ఎవడో కూడా తెలియదు ప్రజలకి. ఇప్పుడు ఏమైందండి, ఆయన తలంపులు నా తలంపులు వంటివి కావు. మన తలంపులు ఏంటి, చిన్న తలంపులు ఉంటాయి. ఇంత షాల్ ఏంటి, ఇంత షాల్ ఏంటి అంట. దేవుడి తలంపులు ఎలా ఉంటాయండి, ఎంత అధికమైన దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాడని తీసుకెళ్ళి ఆ గొర్రెలు దొడ్డిలో ఉన్న దావీదుని తీసుకెళ్ళి చక్రవర్తి చేసి, దావీదు రాజు కాదండి, దావీదు కింద రాజులు ఉన్నారు. ఈజ్ అన్ ఎంపరర్. ఆయన కిందని రాజులు, సామంత రాజులు ఉన్నారండి. ఒకసారి ఆలోచించేయండి, దేవుడి తలంపులు ఎలాంటివో, దావీదు పక్షంగా నీ పక్షంగా ఎలాంటివో, నా పక్షంగా ఎలాంటివో ఒకసారి ఆలోచించేసుకోవాలి మనం. దావీదు కీర్తన 86:11.
యెహోవా యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. బోధించు. నీ నామమునకు భయపడినట్లు నీ నామానికి భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి ఏకదృష్టి. రెండు భాగాలు గద్యాన్ని మొదటి భాగం చదువు తల్లి. యెహోవా ఆ. నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు ఆ. నీ మార్గం నాకు బోధింపు. ఏ మార్గాలు కావాలండి? మనం పిల్లలు కూర్చోబెట్టి చెప్తాం, లాడితో మాట్లాడుతూ, ఈడితో మాట్లాడుతూ, అత్తతో మాట్లాడక, పెదనాన్నతో మాట్లాడక, వీళ్ళతో దూరంగా ఉండి వాళ్ళతో మనం దుర్బోధలు చేస్తుండవు పిల్లలకి. ఆ బోధలు కాదు ఇక్కడ. చెప్పమ్మా. నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు దేవుని సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. నీ మార్గాలు నాకు బోధించు. అంటే మన పిల్లలకి కోపం వస్తే మనం అక్కింటికి పంపించాం, మన పిల్లలకి కోపం వస్తే పెన్నింటికి పంపించాం. ఆ మార్గాల గురించి చెప్పట్లేదు ఆయన. నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు మన ఇష్టం కాదు, దేవుడు సత్యాన్ని. అండ్ ఈ ట్రూత్ రిమైన్స్ ఎస్ ఎ ట్రూత్ ఫర్ ఎవర్. సత్యం అనేది ఎప్పుడు సత్యమేనండి. అండ్ చాలామంది వాళ్ళ సొంత పిల్లలు తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తారండి. చాలామంది వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. తప్పు అనేది ఎలాంటిది తెలుసండి? నిప్పులు ఆడిదండి తప్పు అనేది. దాన్ని మీరు ఒక పెట్టెలో పెట్టేసి బిగించి తలుపేసేసిన, తాళం వేసిన, బట్టలన్నీ కాల్చుకునేది పైకి వచ్చేస్తుందండి. సత్యం అనేది ఆడటది. ట్రూత్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ అ ట్రూత్. సత్యాన్ని ఎవడు సమాజ్ చేయలేడండి. అందుకే అంటున్నాడు, మళ్ళీ చదవడం మొదటి నుంచి. నేను నీ సత్యమును అనుసరించి దేవుడా నీ సత్యాన్ని అనుసరించి నేను నడుచుకునేట్లు నీ మార్గమును నాకు బోధింపు. నీ మార్గాలు బోధించు, నా మార్గాలు కాదు. మన మార్గాలు ఎన్ని షార్ట్ కట్స్. మామీని మోసం చేద్దాం, అత్తను మోసం చేద్దామా, నాన్న కొట్టేద్దాం, అక్క చెల్లిని మోసం చేద్దాం, చెల్లి అక్కని మోసం చేద్దాం, ఇలాంటివి మన ఆలోచనలు. అంటే నేను జీవితం పడడానికి కారణం ఏంటి తెలుసండి? నేను ఎవరిది ఆశించలేదండి. ఒక్క నయా పైసా ఎవరిది నేను ఆశించలేదు. కర్ణకానుకలు నేను తీసుకోలేదు, నా కొడుకు మేము తీసుకోలేదు. మా మాయగారు నేను ఏది ఆశించండి. మా ఆవిడకి ఒక పోస్టర్ ఇచ్చాను. నేను చెప్పాను, మా పేద అమ్మాయికి ఎవరికో చూసే పోస్టర్ రాసి ఇచ్చేయని చెప్పాను. అవసరం లేదు నాకు అది. నీది నీకుంటే చాలు. మా ఫాదర్ మాకేంటి నేర్పించాడంటే, నీ పక్కన కోట్ల రూపాయలు ఉన్నాయి, నీది కాకపోతే ముట్టుకోదని చెప్పాడండి. సత్య మార్గం మనకి చెప్పాలి, పిల్లలకి ట్రూత్ నేర్పించాలి. మా ఫాదర్ నేర్పించాడు మాకు. మా ఫాదర్ కూర్చోబెట్టి మాకు చెప్పాడు, అరే నాయనలారా, సింహం ఆకలిస్తే గడ్డి తిందు, 3 రోజులైనా పస్తుండి దాని చదివి వేటాడి దాని వేటదే తింటుంది, అలాగ ఉండాలి మీరు అనేవాడండి. నేను అమెరికా దేశం వెళ్ళేటప్పుడు అండి అందరు గమనిస్తారండి, ప్రతి ఎక్కడికి వెళ్ళినా ఈయన ఎలాగ ఉంటాడు, సిన్సియర్గా ఉంటాడు అని. ఐఎమ్ వెరీ సిన్సియర్ అండి. టైం విషయంలో సిన్సియర్గా ఉంటాను, డబ్బు విషయంలో సిన్సియర్గా ఉంటాను, లైఫ్ విషయంలో సిన్సియర్గా ఉంటాను. ఎవడైనా నాకు ఇష్టం లేదంటే, ఎవడైనా నువ్వు తప్పు చేస్తున్నా చెప్తే నాకు ఇష్టం ఉండదండి. ఆ పరిస్థితి ఎవడు కల్పించు. నేను నా మట్టుకు నేనే సరి చేసుకుంటాను. దావీదు తప్పుని కప్పు కనుక ఒప్పుకొని విడిచిపెట్టి అందుకే దీవించబడ్డాడు. ఇవాళ మన తప్పులు కప్పించుకుంటాం కాబట్టి, మన ఇంట్లో తప్పులు కప్పించుకుంటాం కాబట్టి ఒకరోజు అవి బాంబుల్లో వేలిపోతాయి. కుటుంబమే నాశనం అయిపోతుంది ఒక వ్యక్తుల వల్ల. షుడ్ వెరీ కేర్ఫుల్. తప్పు అనేది తప్పు ఎవరికైనా. ట్రూత్ రిమైన్స్ యాజ్ ఎ ట్రూత్. అది మళ్ళీ చదవడం మొదటి భాగం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. దేవుడి మార్గాలు బోధించాలి. 2 నీ నామమునకు భయపడినట్లు, దేవుడి నామానికి భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. హృదయానికి ఏముండాలండి? ఏకదృష్టి ఉండాలి, ఏకాగ్రత అనమాట. అంటే నాకు ఒకటే దేవుడి పని అంతే, ఇంకటి ఏముండదండి. ఇవాళ రాత్రి పగలు కూడా ధ్యానం అంతదే. ఎలాగ సేవ చేయాలి, ఎలాగ అనేకులు కలాలి, ఎలాగ అనేకులకు సువార్త ప్రకటించాలి. రాత్రి 2:30 గంటలకి దేవుడు నాకు మెలకు ఇచ్చి చెప్తున్నాడు, సంఘం ఎదుర్కొంటున్న శ్రమలు భారతదేశంలో, సంఘ స్థాపన నుంచి సంఘం ఎదుర్కొంటున్న శ్రమల గురించి నాకు మాట్లాడమని చెప్పి. మనస వాచ కర్మన దేవుడే, నాకు ఇంకొకటి లేదండి. ఏకాగ్రత. నయగరా వాటర్ ఫాల్స్ చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడండి. నయగరా వాటర్ ఫాల్స్ అవతల పక్క అమెరికా ఉంటుంది, అవతల పక్క కెనడా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అంటే అది చాలా ఎత్తైన జలపాతం, అది నయగరా వాటర్ ఫాల్స్. అక్కడ ఒక రోప్, ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక ఐరన్ రోప్ కట్టాడు ఒకడు. ఒక పాప అమెరికన్ గర్ల్ ఈ చివరి నుంచి ఆ చివరి నడుచుకుని వెళ్ళిపోతుంది. ఆ పాప కానీ పడితే కింద జలపాతంలో మనిషి కూడా బ్రతకదు. నాకు చాలా క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అని అడిగి తెలుసుకుంటా. అంత అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు, మా ద్వారా వెళ్ళిపోతారంటే ఉంటారు, వాటితో మాట్లాడాలి అడిగితే అని ఆగాను. ఆ తర్వాత వాడి దగ్గరికి వెళ్ళాను. ఆ పాప ఉన్నాడు. నేను అడిగాను, దొరలపిల్ల అంత ఇంగ్లీష్లోనే మాట్లాడా, నువ్వు ఎలా నడుచుకొచ్చా రోప్ మీద అని. చిన్న నవ్వునవి, దట్స్ వెరీ ఈజీ అని చెప్పింది. అది చాలా సులువు అని చెప్పి. ఆలోచించి ఎందుకు సులువు అని అడిగాను. ఏం లేదు, నేను ఆ చివరిని బయలుదేరేటప్పుడు
మా డాడీగా చూస్తాను నేను ఇలాగా, మా డాడీ ఇలాగంటాడు మా డాడీ, అంతే. నేను అలా నడుచుకుని మా డాడీనే చూస్తాను. ఆ కిందని జలపాతం ఉందని కానీ నేను వైర్ మీద వెళ్తాను, ఏమి నాకు ఉండవు. మా నాన్నని చూస్తుంటే మా నాన్నని చూసుకొని వచ్చేస్తాను. ఏంటంటున్నాడు ఇక్కడ, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు. ఏకదృష్టి ఎక్కడ ఉందండి? కాకిల దృష్టి మంది. ఏకదృష్టి కాదు, కాకి దృష్టి. ఇటు చూస్తుంటా అటు చూస్తుంటా, ఇటు చూస్తుంటా అటు చూస్తుంటా. వీధిలో కుక్కలను ఎప్పుడైనా గమనించాడండి? నేను అన్నింటినీ స్టడీ చేస్తానండి. కుక్కల మీద మంచి ఉపమానం చెప్పారు. కుక్కల మీద కుక్కను గమనించండి. వీధిలో కుక్కలు చాలా బిజీగా ఉంటాయి. ఏ కుక్కనని మీరు చూడండి, పక్కన కూర్చొని చూడండి, ఆ సందు నుంచి ఇలాగ వస్తుంది, ఇలాగ అంటుంటుంది. ఏట్రా దాన్ని బిజీ అంటే ఏముండదు. అన్ని కుక్కలు అలాగే ప్రవర్తిస్తుంది. ఇలాగ వస్తుంది, అలా చూస్తుంది, ఇలా చూస్తుంటుంది. కాకి దృష్టి తెలుసు కదా, కాకి అలా చూస్తుంది. చాలాసార్లు చెప్పాను మీకు. పావురు ఎలా చూస్తుందండి? స్ట్రైట్గా చూస్తుంది. కాకిని ఎప్పుడైనా గమనించారా? నేను పక్షులు గమనిస్తాను, కుక్కలు అన్నిటిని గమనిస్తాను. కాకిని గమనించాడండి, కాకి చూడడమే ఇలా చూస్తుంది, ఇలాగలాగా అంటుంటుంది. పావురు మనిషిలాగా నడుస్తుంది, కాకి నోవా దినాలని కాకి దొంగని నిరూపించబడ్డది. ఏకదృష్టి అంటే కుక్కలు చూడండి, వీధిలో వస్తుంటాయి కుక్కలు, స్ట్రైట్గా ఎక్కువ రాదు. అది ఒక 10 అడుగులు రావడానికి 5 ఇల్లులు దూరం వస్తుంది. 10 అడుగులు రావడానికి 5 ఇల్లులు దూరితే కానీ రాదు. అది ఈ ఇంట్లోకి వెళ్తుంది, అక్కడ పరిస్థితి చూస్తుంది, ఈ ఇంట్లోకి వెళ్తుంది, ఇక్కడ పరిస్థితి చూస్తుంది. ఏకదృష్టి దాన్ని రమ్మంటే రాదు. అది కుక్కలకి రాదు, కాకులకి రాదు. మనుషులేని మనకు ఉందా ఏకదృష్టి? ఎక్కడ నడుస్తున్నావు అండి? కాలేజీకి తిన్నగెళ్ళి వస్తున్నావా? ఆఫీస్కి తిన్నగెళ్ళి వస్తున్నావా? మన పనులకు తిన్నగెళ్ళి వస్తున్నావా? ఏకదృష్టి ఉందా మనకి? ఏకదృష్టి ఎప్పుడు వస్తుందండి? దేవుడు నీలో ఉన్నప్పుడు వస్తుంది ఏకదృష్టి. లేకపోతే లోకదృష్టి ఉంటుంది. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, జీవడమము, శరీరాశలు. కనుక ఏకదృష్టి రావాలంటే ఎక్కడికి రావాలి? ఏకైక దేవుడి దగ్గరికి రావాలి. ఏకైక దేవుడికి వచ్చినప్పుడు ఏకదృష్టి వస్తుంది. నీకు ఎక్కడ వెళ్ళాను మనసు వాచ కర్మణ దేవుడు 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 అనే ఉంటాం. తర్వాత అండి, యెహోవా వాక్కు నిర్మలము. యెహోవా వాక్కు నిర్మలము, అది ఇంగ్లీష్లో కూడా కరెక్ట్గానే చెప్పాడండి. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఫ్లేవ్లెస్. యెహోవా వాక్కు నిర్మలం, ఇంగ్లీష్లో కరెక్ట్గానే తర్జుమా చేశారు. దానికి మొదటి చదవమా? దేవుని ప్రతి మాట దోషరహితము. దేవుని ప్రతి మాట దోషరహితము అంటే అంటే అది మచ్చలేనిది. అంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే కలుగునుగాక అంటే కలగడమే, దోషం లేదు. ఇంక అందులో ఏది తేడా ఉండదు. అండి సౌలు రాజుని రాజు చేశాడు, అందులో దోషం లేదు. సౌలు రాజుని తీసేసాడు, అందులో కూడా దోషం లేదు. బాధ ఎవరికి కలిగిందండి? సమూయేలు గారికి కలిగింది. సమూయేలుకి ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఆయన మొట్టమొదటి అభిషేకించినవాడు. కానీ దేవుడి మాటలు ఏంటండి? స్ట్రైట్ స్వచ్ఛత ఉంటుంది. ఏంటంటే ఒకటే చెప్పాడు. అంటే మీరు ఇంకోటి కూడా తెలుసుకోవాలి, దేవుడి దగ్గర రిపేర్స్ ఉండవు, రీప్లేస్మెంట్సే. దేవుడిని ఒకసారి తీసేసాడంటే మీరు అందరూ కలిసి ఆయన జాకిలు పెట్టి లేపాలన్నా లేగలేడు పైకి. ఆడు మొత్తం లాస్ట్ రీల్ సర్వనాశనం అయిపోతాడు. మనం ట్రై చేస్తాం. ఎవడను ఏ విధంగా చేతనాడు సహోదరిని విమోచించాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, చదవ మళ్ళీ. అది దేవుని ప్రతి మాట దోషరహితము. దోషం ఉండదు దేవుడి మాటలో, స్ట్రైట్. అంటే అది మచ్చలేనిది. మచ్చలేనిది. దేవుడి మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. అంటే ఆడు ఏమడిగాడండి ఆ శతాధిపతి? అయ్యా ఒక మాట చెప్పయ్యా చాలు అన్నాడు. అంతే, జస్ట్ సింపుల్ వర్డ్. వెంటనే ఆడు పనుడు వచ్చి ఏమన్నాడు? అయ్యా ఈయన ఎప్పుడైతే మాట చెప్పాడు ఆ టైంలోనే ఆడికి స్వస్థత వచ్చేసింది. గాడ్స్ వర్డ్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్. తర్వాత దావీదు దేవుని మాటలు పాదాలకు దీపం లాంటివని చెప్పాడు. అదే అండి, దేవుని మాటలు పాదాలకు దీపాలంటే మన కాళ్ళు దగ్గర దీపం పెట్టి ఇలా చూపించడం కాదు. దానికి అర్థం ఏంటంటే నువ్వు రాంగ్ ట్రాక్స్లోకి వెళ్ళవు, తప్పుదోళ్ళకి వెళ్ళు నువ్వు. ఏంటి దేవుళ్ళో ఉన్నాడు ఎవడైనా సారగొడ్లు పోతాడండి? దేవుళ్ళో ఉన్నాడు ఎవడైనా నైట్ క్లబ్స్ పోతాడా? అండ్ దేవుళ్ళో ఎవడనండి ఈ లోకాన్ని దాంట్లో పోతాడండి? నేను అమెరికా 93 నుంచి వెళ్తున్నానండి. నెవర్ ఇన్ మై లైఫ్ నేను నైట్ క్లబ్స్కి వెళ్ళడం కానీ బార్లకి వెళ్ళడం కానీ నాకు తెలియదు అమెరికా దేశంలో.
సినిమాల్స్గా నేను వెళ్ళలేదు. అమెరికాలో సినిమాలు చూడడం తప్పు కాదు. మా చర్చ్ యూత్ పాస్టర్ ఒకడు వచ్చాడు, సార్ ఇవాళ మీరు యూత్ మీడియాలో మాట్లాడాలి 5 నిమిషాలు అన్నాడు. ఎక్కడరా అంటే సినిమా వాళ్ళేనట. ఇంటర్వెల్లో బాత్ చేసేయాలంటే తర్వాత మళ్ళీ సినిమా చూసుకుంటారట. ఒరే నేను ఇండియాలోనే సినిమాకి వెళ్ళండిరా, మీ అమెరికాలో సినిమాకి రావడం ఏంటి, సినిమాలో బాత్ చేయడం ఏంటి? 5 నిమిషాలు చెప్పాడు బాధ, అయితే మళ్ళీ వెంటనే సినిమాలో లీనమైపోతారట అందులోని. చూసారండి చదవది. దావీదు దేవుని మాటలు పాదాలకు దీపం లాంటివని చెప్పాడు. దానికి అర్థం ఏంటంటేనండి, దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయండి, దేవుని మాటలు మనల్ని నడిపిస్తాయండి. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుడి మాటలు అండి. నువ్వు దేవుడి మాటలు బ్రైన్లో ఉన్నాయనుకోండి, కష్టం వచ్చిందండి, కృంగిపోయే పరిస్థితి వచ్చిందండి, అప్పుడు వాక్యం ఒకటి వస్తుంది, నీకు ఆపద్ధీనమని నీవు కృంగిని ఎడలా చేత కానివాడు, అయ్యో నేను కృంగకూడదు, వాక్యం మనల్ని బలపరిచిస్తుంది. అలాగే కష్టకాలంలోకి వెళ్ళిపోతా, అక్కడ వెంటనే మాట వస్తుంది, గాఢాంధకార బులలో సంచరించిన ఆకలి బాధ వచ్చేస్తుంది, ఇంట్లో తిండి ఉండదు, భోజనం ఉండదు. అప్పుడంటే సింహపు పిల్లలు ఏమి గనుని కానీ నన్ను ఆశ్రయించాడు, ఎవడో నీకు తీసుకొచ్చి భోజనం ఇచ్చేస్తాడండి. అలాంటి అనుభవాలు నాకు ఉన్నాయండి. ఓ రోజు 12 గంటల భోజనం లేదు ఇంట్లో, వండడానికి ఏం లేవు ఇంట్లో. బాబు చిన్నపిల్లడు, దేవుడు పంపిస్తాడు రా భోజనం అంటే 11:30 అయింది, 12 అయింది, 5 నిమిషాలు 12. డాడీ 12 గంటల భోజనం వస్తాడు, 12 అయిపోతుంది డాడీ. మరి ఇంకా 12 అవ్వలేదు కదా, 2 నిమిషాలు ఉన్నాయి. కరెక్ట్గా 12 అవగానే ఒకటి వచ్చాడు, సైకిల్ వేసుకొని అయ్యారు అండి. ఏదో వచ్చాడంటే దేవుడు మీకు భోజనం పంపిస్తున్నాడు, క్యారేజ్ పట్టుకొని వచ్చాడండి. ఇలాంటి అనుభవాలు చాలా నాకు, దేవుడు నన్ను పోషించిన అనుభవాలు. అదే ఇక్కడ చెప్తున్నాడు, చదువురా. దావీదు దేవుని మాటలు పాదాలకు దీపం లాంటివని, దీపాలు లాంటివని చెప్పాడు. దావీదు కీర్తన 12:6 చదువుతాలి. దావీదు కీర్తన 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. గాడ్స్ వర్డ్స్ సచ్ ఎ పవర్ఫుల్ అండి. అండి శాస్త్రవేత్తలు ఆ మధ్యకాలంలో శబ్దంలోంచి సృష్టి వచ్చిందని ప్రోటాన్ ఎలక్ట్రానిక్ యొక్క ఆ కిరణాలని క్లాష్ చేసి దాంట్లోంచి సృష్టి ఏదో తెచ్చారు. దానివల్ల ఏంటంటే అనర్థం వచ్చింది, ప్రపంచ బ్లాక్ హోల్స్ ఏర్పడ్డది దానివల్ల. అంటే వాళ్ళు ఏంటి, ఆది కాండంలోకి వెళ్తే దేవుడు చెప్పాడు ఆకాశంలో కలుగును అంటే వాయిస్, ఒక స్వరం అనేది, శబ్దం అనేది సృష్టి చేసిందని నమ్మారండి. ఏంటో మళ్ళీ చదువుది. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అంత పవర్ఫుల్ వర్డ్స్ అండి దేవుడివి. ఆయన చెప్తే జరగడం అంతే. ఆకాశంలో కలుగును కాక ఆకాశం కలిగి అంతే, భూమి కలుగును కాక భూమి కలిగింది అంతే. సచ్ ఏ పవర్ఫుల్ వర్డ్స్ అండి దేవుని మాటలు. తర్వాత అండి ప్రోవర్బ్స్ 30:5-6 వచనాలు, సామెతలు 30:5-6 వచనాలు చదువురా. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి. ఈ దేవుని మాటలన్నీ ఒక దగ్గర తీసుకొచ్చిస్తేనట అవి పుటము పెట్టబడినవి. పుటం పెట్టంటే బంగారం పుటంలో పెట్టాలా, ప్యూరిఫై చేస్తారు, అలా శుద్ధి చేయబడిన అంటున్నాడా. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము. ఎవడెవడైతే దేవుడిని ఆశ్రయిస్తాడో ఆయన వారికి కేడము అంటున్నాడు. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన మాటలో మనం సొంత మాటలు కలపొద్దు. ఆయన నిన్ను గద్దించునేమో, ఆయన గద్దిస్తాడేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగుదువు. అప్పుడు నీవు అబద్ధికుడు అవుదువు. దేవుని మాట ప్రకటన గ్రంథంలో ఇంకా భయంకరంగా చెప్పాడు, ఆ రోగాలన్నీ నీకు వచ్చేస్తాయి అంటాడు, ఆ మహిమలోకి నువ్వు వెళ్ళవంటాడు. ఏంటి ఇవాళ దేవుని మాటలు కలిపేసి బాధ చేసేస్తుంటారు. నాకు ఎందుకే చిన్న చిన్న పాస్టర్స్ చిన్న చిన్న సంఘాలకి వెళ్ళి నవ్వొస్తుంటుంది. ఒక విలేజ్ పాస్టర్ ప్రసంగం చేస్తున్నాడు, జక్కయ్యా చెట్టు దిగుము అని. అంతవరకు బాగానే చెప్పాడండి. జక్కయ్యా బాప్టిస్ట్ అనే చెట్టు దిగు, జక్కయ్యా సిఎస్ అనే చెట్టు దిగు, జక్కయ్యా పెంతుకొస్తాను. ఏంటి అది నిజమైతే అందరూ రాస్తారు కదా బైబిల్లో, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈడేంటి సొంత బోధ చేస్తున్నాడు, కలిపేస్తున్నాడు అంటే బోధలకి. పెళ్లి ప్రసంగాలు, నా పెళ్లి ప్రసంగాలు చాలా వెరైటీగా ఉంటుంది, మీరు గమనించి చూడండి. నేను పెళ్లి ప్రసంగాలు చేసినాడు, ఎవరు చేయలేడు. పెళ్లి ప్రసంగం అంటే ఏంటండి, అంచుల వరకు ద్రాక్షరసం నింపారు కాడని ఇలాంటివి చెప్తుంటాను. నేను మెసేజే వెరైటీ చెప్తాను. పెళ్లి ప్రసంగాలు కూడా ఎలా చేస్తారో తెలుసండి. పాస్ట్ అంచుల వరకు అంటుంటాడంట, 20 నిమిషాలు అరగంట మీద అంచుల వరకే చెప్తుంటాడు. ఏంటి అంచుల వరకు అర్థమవుతుందండి. కనుక కలపకండి, దేవుని మాటలు కలపడానికి సొంత బోధలు చేయకండి అని చెప్తున్నాడండి. లాస్ట్కి వెళ్ళిపోతున్నాడండి. తన శరణు తెచ్చువారందరికీ ఆయన కేడము. ఎవరెవరు ఆయన రెస్క్యూకి వెళ్తారో ఆయన కేడము అంటాడండి. మీరు ఎప్పుడైతే దేవుడు సహాయానికి వెళ్ళారో
మనుషులు నీకు సహాయం చేయరు కానీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనుషులు నిన్ను వదిలేస్తారు కానీ దేవుడు నిన్ను వదిలేడు. దట్ ఈస్ ద గాడ్. దేవుడిలో నౌన్నత్యం అది. దాంట్లో రండి మనం చూస్తే డ్యూట్రానమీ చాప్టర్ 32 verse 4, ద్వితీయోపదేశకాండము 32:4 మాట చెప్తున్నాడు. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యాలు అసంపూర్ణం కాదు, సంపూర్ణమైనవి. ఆయన చర్యలనియు న్యాయములు. దేవుడు చర్యలు అంటే ఆయన యాక్షన్స్ న్యాయమైనవి, జస్టిఫైడ్, జస్టిస్ ఉంటుంది ఆయన కార్యాల్లో, న్యాయమైనవి. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకున్న దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గాడ్ అండి. అండ్ మీరు ఆలోచించేయండి, నేను చెప్తుంటే చాలామంది పాస్టర్స్కి లీడర్స్కి కూడా బాధ కలుగుతుంటుందండి. దేవుడికి ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో దైవజనుడికి ఆ క్యారెక్టర్స్ ఉండాలండి. దేవుడికి ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో తండ్రి అయిన వాడికి ఆ క్యారెక్టర్స్ ఉండాలండి. దేవుడికి ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో సువార్థికురాలికి ఆ క్యారెక్టర్స్ ఉండాలి, సువార్థికుడికి ఆ క్యారెక్టర్స్ ఉండాలండి. ఎక్కడున్నా మనం ఆలోచించేయండి. అంటే దేవుడిని పార్ట్లీగా మనం అనుసరిస్తున్నామా, హార్ట్ఫుల్గా అనుసరిస్తున్నామా? చూడండి అక్కడ మళ్ళీ చదవమా. ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యాలు సంపూర్ణంగా ఉంటాయి. ఆయన చర్యలని న్యాయములు. ఆయన యాక్షన్స్ అన్ని న్యాయబద్ధంగా ఉంటాయి. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, నీతిపరుడు, యథార్థపరుడు. ఏంటి నేను చాలా మందిని అడుగుతాను, మీ దేవుడికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. మరి మీకెందుకు ఒక భార్య ఉండరా? అదేంటండి నేను ఎప్పుడు ఆలోచించలేదండి అంటే దేవుడు ఏమో వచ్చి అనీతిమంతుడిగా ఉండాలా? నేను వాళ్ళు ఏంటంటానంటే నేను ఇమ్మోరల్ గాడ్స్ అని, నీతి లేని దేవుళ్ళని. సుప్రీంకోర్టులోనే ఒకడు వాద్యం చేస్తున్నాడు, ఒక స్వామీజీ అనమాట, ఒక గురువు మూమెంటుడు. ఆడికి ఎంతమంది 250 మంది ఎంతమంది భార్యలేట. ఆడేమొచ్చి కోర్టులు కేసు వేస్తాడు. ఆడి కోర్టులో వాదిస్తున్నాడు. 16,000 మంది ఉన్నాడు, మీరు దేవుడిగా చూస్తున్నాడు, 250 మంది ఉంటే నన్ను దోషిగా నిరూపిస్తున్నారని అడుగుతున్నాడు. మరి దేవుడికి ఒక న్యాయం, మనిషికి ఒక న్యాయం అండి. అంటే దేవుడికి 2 భార్యలు ఉండొచ్చు, ఆ మనిషికి ఉండకూడదా? దేవుడికి ఎంతమంది 1000 మంది భార్యలు ఉండాలా? దేవుడు మనుషులను పాడు చేసి ఇస్తాడా? ఆలోచించండి. దీన్ని ఏంటంటానంటే దేవుళ్ళు అనండి, ఐ కాల్ దెమ్ యాజ్ ఇమ్మోరల్ గాడ్స్, నీతి లేని దేవుళ్ళు. అండ్ యేసు ప్రభు గారు ఎంత సూటిగా చెప్తారండి, నాలో దోషం ఉన్నదని ఎవడైనా మీరు నిరూపించగలరని అడిగాడండి. ఈజ్ ద గాడ్. నేనంటే పాస్టర్స్ కూడా అలాగే ఉండాలని నేను అంటాను. పాస్టర్ రోగాలతో పాస్టర్ హాస్పిటల్కి పోతే ఆడేం పాస్టర్ అయ్యాడండి? ఆడెవడికి బోధ చేస్తాడండి? ఆడే వచ్చి బీపీలతో బాధపడుతుంటే ఆడెవడికి బోధ చేస్తాడండి? కారణాలు ఏంటంటేనండి, ప్రభువుని వదిలేస్తున్నారు మనుషులు, యథార్థత లేదు. ఏమంటే దేవుని కొరకు జీవించిన వాళ్ళందరూ ఎలా జీవించారండి? అపోస్తులు ఎలా జీవించారండి? ఆస్తులు లేవు అపోస్తులకి. నేను చాలాసార్లు చెప్పాను, పాయినియర్ మిషనరీస్ గురించి చెప్పాను. అండ్ విలియం కేర్ ఇక్కడ వచ్చాడు, ఆయనకి ఆస్తులు లేవు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి వెళ్ళాడు, ఆయనకి ఆస్తులు లేవు. ఫ్రాన్సిస్ జేవియర్ ఇక్కడికి వచ్చాడు, స్పెయిన్ దేశం యువరాజు, మరి ఆయనకి ఆస్తులు లేవు. వాళ్ళందరూ ఆస్తులు వదులుకొని దేవుని కొరకు జీవించారండి. దేవుని కొరకు హతులైపోయారు ఇవాళ. కానీ ఇవాళ సేవకుడు ఏంటండి, ఆస్తులు సంపాదించుకోవడానికి వస్తున్నాడు ఇవాళ సేవకుడు. వాడు ఈ మాటలు చెప్పగలడా? యథార్థవంతుడు అని చెప్పగలడా? ఇవాళ సువార్త ఎందుకు ప్రకటించబట్టలేదండి? అందుకే ప్రకటించబట్టలేదండి. ప్రభు చెప్పాడు వాక్యం, మిమ్మును బట్టి అనే నామము అన్ని దానిలో దూషింపబడుతుంది. దొంగలుగా జీవిస్తున్నారు, వ్యాపారం అయిపోయింది. వాళ్ళ సేవ కూడా వ్యాపారం అయిపోయిందండి. ప్రజలు ఒక కన్ఫ్యూజన్లో పడిపోయారు. యేసుప్రభుని నమ్ముకోవాలా, పాస్టర్ని నమ్ముకోవాలి, యేసుప్రభుని నమ్ముకోవాలి, ఇటు బోధలు నమ్ముకోవాలి, ఆలోచనలో పడిపోయారు ఇవాళ ప్రజలు కూడా. ద మెజెస్టీ ఆఫ్ ద గాడ్ చెప్తున్నాడు, యథార్థపరుడైన, నీతిపరుడైన. లాస్ట్కి వెళ్ళిపోతున్నాండి. దావీదు కీర్తన 17, 7, 8, 9 వచనాలు చూసుకొని ముగించుకుందాం. నీ శరణు జొచ్చిన వారిని, దేవా నీ శరణు జొచ్చిన వారిని, వారి మీదకి లేచి వారి చేతిలో నుండి, వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కుడి చేత రక్షించువాడా. అంటే దేవుని శరణు జొచ్చిన వాడిని ఎవడు ఏం చేయలేడండి. ఆలోచించండి. ఇశ్రాయేల్ దేశం ఇవాళ హమాస్తో కూడా వాళ్ళు సీజ్ఫైర్ చేసుకున్నారు ఇవాళ నుంచి. అండ్ ఇశ్రాయేల్ మీదకి వెళ్ళి తిరుగుబాటు చేసినప్పుడు 5 దేశాలతో భీకర పోరాటం చేశారండి ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇవాళ వరకు యుద్ధాలే యుద్ధాలే యుద్ధాలే, వాళ్ళ జీవితం అంతా యుద్ధాలే. మన జీవితం అంతేనండి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ తుది శ్వాస వరకు యుద్ధాలు చేస్తూనే ఉండాలి, యుద్ధాలు చేస్తూనే ఉండాలి. అంటే పైగా ఎవడైనా యుద్ధం చేస్తే నీకు తెలుస్తుంది, ఇంట్లో యుద్ధం ఎవడికి చెప్పుకుంటాను.
నీ భర్తతో పోరు ఎవడికి చెప్పుకుంటా, నీ పిల్లలతో పోరు ఎవడికి చెప్పుకుంటా, ఎవడికి చెప్పుకోలేవు. ఇట్స్ అ ఫైర్, ఆల్వేస్ ద ఫైర్ అండ్ ఫైట్ ఇన్ ద ఫ్యామిలీస్. ఎంతమంది భార్యలు ఆనందంగా ఉన్నారండి? ఆ భర్తను ఏం అడగరు, అరే బాబు నువ్వు నా పక్కన నిలబడరా చాలు, నేను గోల పడతాను. అటు రావడానికి ఆడికి ఎంతో బాధ భర్తకి, పట్టించుకోండి పిల్లల గురించి. అలాగే భార్యలు, గాలి తిరిగే భార్యలు కూడా ఉన్నారు ఇవాళ. కనుక ఆలోచించండి. ఇది చదవం మళ్ళీ. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. దేవుడు మనల్ని రక్షిస్తాడండి. నీ మీద ఎంతమంది తిరగబడినా, ఏవుడు తిరగబడినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా దేవుడు నిన్ను రక్షిస్తాడట. తర్వాత నీ కృపాతిశయములను చూపుము. కృపా అతిశయాలు చూపించమంటున్నాడా? ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు, కనుపాపను కాపాడుకున్నట్లు కాపాడము. నన్ను కాపాడు. కనుపాపను కాపాడుకుని అంటే మీరు ట్రై చేసి చూడండి. ఏదైనా మీరు టక్మని కానీ ఇలా మూసేస్తారు అంతే. ఏదైనా నాకు తగులుతుంది ఆటోమేటిక్గా అది పడిపోద్ది అంతే. దానికి ఎవరు చెప్పవసరం లేదు. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ అని చెప్పవసరం లేదు దాన్ని. అంటే అంత ఫాస్ట్గా దేవుడు నిన్ను కాపాడుతాడండి. నీ మీదకి ఏం రావడానికి వీల్లేదండి. అంటే మీరు చూసారు సోషల్ మీడియాలో ఆ యొక్క హాలీవుడ్ అంతా కాలిపోయింది, అంతా సినిమా యాక్టర్లు అన్నీ కాలిపోయి. కానీ ఒక 5-6 దేవుని సేవకులు ఇళ్ళకి కాలేదండి. అది చెప్తుంటేనే నాకు ఆశ్చర్యం. నేను ఉదయాన్ని లేచి దేవుడు నన్ను లేపించాడు 2:30కి. అదేదో చూడమని చెప్తున్నా, అది చూసాను నేను. అది అంటే వాళ్ళు ఇల్లు కాలేదు. ఎందుకు కాలేదంటే సేవ, వాళ్ళు చేసిన సేవ అంతవరకు అగ్గిలు వచ్చి అక్కడ ఆగిపోయాటండి. అరే బాబు ఎంత కృపండి అండి. దేవుడు నీతో ఉంటే నీ ఇంట్లోకి దెయ్యాలు రావు, నీ బాడీలోకి రోగాలు రావు, నీకు ఆర్థిక ఇబ్బందులు రావండి. అది తెలుసుకోవట్లేదు ప్రజలు. అది తెలుసుకోలేక దేవుడు అవసరం నాకు అన్నీ కావాలంటున్నారు. దేవుడు ఉంటే ఎవరికైనా లేకపోతే ఏంటండి, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు చాలామంది. డబ్బు ఉంటే వచ్చేవి ఏంటండి, ధనము సమస్త కీడులకి మూలం. ఎప్పుడైతే నువ్వు డబ్బు ఆశించో కీడు వస్తుంది నీ ఇంటికి, డబ్బు ఆశించో రోగాలు వస్తాయి నీ మీదకి. గుండె జబ్బులు ఎవడికోసం పేదోడికి రావు, గుండె జబ్బులు అన్నీ డబ్బులు ఉన్నడిగా వస్తాయి. తర్వాతమ్మా నన్ను లయపరచుకోరు దుష్టులను, నన్ను లయపరచుకో దుష్టులను పోగొట్టి కాపాడండి. ఇవాళ ఇశ్రాయేలీలే గొప్ప సాక్ష్యం అండి. వాళ్ళని పారదోలిసాడంటే దేవుడు. కాపాడుబో, నన్ను చుట్టుకొను, నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఇవాళ ఇశ్రాయేలీలకి దేవుడు ఎలా కాపాడుతున్నాడో మనల్ని అలా కాపాడుతాడండి. మనకు చెప్పాడు కదా, వాగ్దానం ఇచ్చాడు కదా, ఇశ్రాయేలుని కాపాడేవాడు కూడా నిద్రపోడు. అండ్ ఇవాళ మీ తల్లి నిన్ను మర్చిపోవచ్చు, మీ తండ్రి మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోడాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అనుభవాలు మీకున్నా లేవు. నేను అనిపించానండి. నా తల్లి నన్ను పుట్టిన తర్వాత 6 రోజులు చూడడానికి ఇష్టపడలేదు నా తల్లి. బట్ గాడ్ లవ్డ్ మీ ఇన్ దట్ టైం. దేవుడు ఆమె నన్ను ప్రేమించాడు. నాన్నదమ్ములు నా మీద తిరుగుబాటు చేసి నేను పాడైపోవాలనుకున్నాడు. దేవుడు నాతో ఉన్నాడండి. నా బంధువర్గం నా మీద తిరుగుబాటు చేసి నేను ఇంకా ఎక్కడ లేకుండా పోవాలని దేవుడు నాతో ఉన్నాడండి. మనుషులు ఎవడు వదిలిస్తే దేవుడు నన్ను వదలలేదండి. దేవుడు వదలడండి, నిన్ను వదలడు, నన్ను వదలడండి. ఆయన్ని మనం ఏం చేయమంటాడు, ఆశ్రయించాలి, శరణజొచ్చాలి. దేవా నీవే నాకు దిక్కున ఆయన వెళ్ళండి దేవుడి దగ్గరికి. అద్భుత కార్యాలు మీ జీవితంలో చూస్తారు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. పాప అందమైన పాప, అందం ఒడికి కావాలండి. నీ అందం ఒడికి కావాలి, ఒడికి అవసరం లేదు. అందము మోసకరము, సౌందర్యం చేద్దాం. కానీ అందమైన పాప చిన్న దగ్గరికి వచ్చింది, ఏదో గుండు పెట్టి మనం 200 మెతుకులు తిందామని వచ్చింది. దేవుడు ఏం తీసేటండి, పాపను తీసుకెళ్ళి రాణినే చేశాడు. యాజ్ఞ ఇశ్రాయేలీయుల విమోచనకు చేశాడు రాణినే. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఆలోచించేస్తాను. ఎన్ని మాటలు చెప్పాడండి. ఇవాళ నా తలంపులు మీ తలంపులు వాటివి కాబట్టి మనం చిన్న తలంపులు కలిగి ఉన్నాం, సంకుచితమైన ఆలోచనలు కలిగి ఉన్నాం, సంకుచితమైన బుద్ధి కలిగి ఉన్నాం, చిన్న మార్గాలు కలిగి ఉన్నాం. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు అత్యున్నతమైనవండి. దేవుడు నిన్ను అత్యున్నతమైన స్థితిలో పెట్టాలని ఆశిస్తున్నాడు. మీ కొడుకు గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారు, దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడు మీ కొడుకు గురించి. మీ కూతురు గురించి మీరు ఎంత ఆలోచిస్తారు, దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడు. మీ గురించే మీరు ఎంతగా ఆలోచిస్తారు, దేవుడు మీ గురించి ఎంత ఆలోచిస్తున్నాడు. ఆశ్రయానికి రక్షణ కవచమైన దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు, నిజ ఆశ్రయము, నిజమైన దేవుడు. ప్రభు దగ్గరికి వద్దాం. ఈ కొత్త సంవత్సరంలో మరొకసారి మన జీవితాలు ఆయన చేతిలో పెట్టుకుందాం. నీ ఆలోచనలు బట్టి నీకు ఆశీర్వాదం రాదు తల్లి. దేవుని ఆలోచనలు బట్టి నీకు ఆశీర్వాదం వస్తుంది. నీ మార్గాలను బట్టి నీ ఉన్నత స్థితిలోకి వెళ్ళవు, దేవుని మార్గాలను బట్టి నువ్వు ఉన్నత స్థితిలోనికి వెళ్తావు.
లోపడదాం, దేవుడికి సరెండర్ అవుదాం. ప్రభువా నన్ను తీర్చిదిద్దునైనా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచునైనా, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించినైనా ప్రార్థన చేద్దాం. మహాపురుషుడు తండ్రి యేసునైనా కృపామయుడ, ఇవాళ నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారయ్యా. మీ కృపా కనికరములు నిత్యము మాతో ఉంచి ఈ భూమిపై మా బ్రతుకు దినములన్నీ మీ కొరకైన బలమైన సాక్షులుగా జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.